వేరే మల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వేరే మల్లో ట్రోల్ చేసే వారికి వేరే ముళ్ళు అనమాట గుచ్చేశాడు. ఒకటే చెప్తా ఉన్నాను అనమాట, పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారే తర్వాత తన పంజా విప్పాడనే చెప్పొచ్చు. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్. ఆ మార్షల్ ఆర్ట్లు కానీ, ఆ కత్తిలు చెప్పడం కానీ, ఆ డైలాగులు చెప్పడం కానీ అయితే వేరే లెవెల్. ఓ డైలాగ్ ఉంటుంది, మాట వినాలి, ఎవడైనా తగ్గాలి, తగ్గేదే లే అంటే తెగేదాకా వదిలేదేలే అని చెప్తాడు. అదవుతే పీక్స్ అంటే పీక్స్. ఒకటే చెప్తా ఉన్నాను, ఒక్క సీటు గెలవలేరు అన్నారు కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క పాన్ ఇండియా సినిమా తీలేరు అన్నారు కానీ ఇప్పుడు పవన్ ఇండియా సినిమానే చూపించాడు అనమాట. సనాతన ధర్మం గురించి చాలా చాలా చక్కగా చూపించాడు. మన సంస్కృతి గురించి, అసలుకి దేవాలయాల గురించి అయితే ఎరగదీశాడు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, అదొకటి. బాబులకే మొగుడు కళ్యాణ్ బాబు అలానే చెప్పొచ్చు. జై పౌరుష. థ్యాంక్ యూ. బాగుందన్న, సూపర్ మూవీ, అదరగొట్టేశాడు. మూవీ అదరగొట్టేశాడన్న. యాక్టింగ్ కానీ, ఫైట్లు కానీ, అప్పో ఇలా వాల్యూస్ని మెయింటైన్ చేస్తూ ఇలా మూవీ తీసాడంటే రియలీ అప్రిషియేటింగ్ థింగ్. రియలీ సూపర్. మాటలు చాలా బాగుంది, సూపర్. అండ్ పార్ట్ 2 కోసం రియలీ వెయిటింగ్. జై పవన్ కళ్యాణ్. అభినందన చేయడం జరిగింది. ఈ 70 సంవత్సరాల కాలంలో ఏ పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా ఇటువంటి చరిత్రని చెప్పడం జరిగింది. మనం హిందువులు చేసినటువంటి ధైర్య సాహసాలు కానీ, మొగలను ఎదిరించి వారిని చరిత్ర సాహసాలు కానీ ఎక్కడా ప్రచురించలేదు. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది. ఈ సినిమాని అందరూ చూసి ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ధర్మం కోసం నిలబడ్డాడు. అదే ధర్మం కోసం నిజాయితీగా బయట కూడా నిలబడతాడు. తన ప్రాణం పోయేంత వరకు ప్రజల కోసం, ధర్మం కోసం ఫైట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. అతను సినిమాలో హీరో కాదు, బయట నిజమైన హీరో. మనం పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాదు, ఒక హ్యూమన్, మంచి హ్యూమన్ గా అభిమానిద్దాం. జై పవర్ స్టార్. స్పార్క్ కానీ ఎస్పెషల్లీ 2-3 సీన్లలో అంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక చిన్న పవర్ హౌస్ లాంటి వాడు. అతని హార్ట్లో ఉండే పవర్ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇందులో తోడేలుతో అతను మాట్లాడే సీన్ కానీ, సింహాన్ని కంట్రోల్ చేసి ఒక పులిని కంట్రోల్ చేసే సీన్లలో కానీ, మళ్ళీ ఆ పాత పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఇలా అంటే మనందరికీ ఒక్కసారి ఇలా వస్తుంది. ఆ తెల్లి కనిపించాడు. అంటే కొంతమంది సెకండ్ హాఫ్ పోయిందని అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ పోయిందా నిజంగా? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈక్వల్గా ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ ఒకవేళ ఎవరైనా డిసప్పాయింట్ అయ్యి, ఎందుకంటే అబ్రప్ట్ ఎండింగ్ ఇది, ఎందుకంటే పార్ట్ 2 ఉంది కాబట్టి. అంటే అందరూ చాలా ఉత్సుకత ఏదో జరగబోతోంది బాబీడియాలకి పవన్ కళ్యాణ్కి మధ్యన అని చూసే టైంలో టక్కమని చెప్పి ఆపేశారు. అది కొంచెం ఏమైనా డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. అక్కడక్కడ గ్రాఫిక్స్ కొంచెం లో ఉన్నాయి. అదొక్కటి తీసేస్తే ఓవరాల్ సినిమా చాలా బాగా ప్యాకేజ్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ని చూడాలనుకుంటే ఎవరు మిస్ అవ్వకండి. ప్లస్ మన శివాజీ మహారాజు, చంద్రగుప్తుడు లాంటి అద్భుతమైన మన హిందూ వీరులు ఈ తుర్కులు ఇలాంటి దుర్మార్గులతో ఎలా యుద్ధం చేసి మన ధర్మాన్ని కాపాడారు, మన సంస్కృతిని కాపాడారు. అదే ఫీల్ మనకి అర్థమయ్యేటట్టుగా చిన్న కాల్పనికతతో, అంటే చిన్న ఫిక్షన్ జోడించి ఆ చరిత్రాత్మక నేపథ్యంలో తీశారు. సో దేశభక్తులు అయితే, మీరు హిందూ ధర్మాన్ని, మన సంస్కృతికి అభిమానించే వాళ్ళైతే ఈ సినిమా తప్పకుండా చూడండి. అందులోనూ అటువంటి వీళ్ళని రిప్రజెంట్ చేసే మన పవన్ కళ్యాణ్, ఆ పవర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో రియల్లీ మీరు థ్రిల్ అవుతారు. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి లోపాలు, అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి. బట్ ఓవరాల్ మీరు డిసప్పాయింట్ అయితే కారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మూవీ లవర్స్ అయితే కానీ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంది. సూపర్, బాగుందండి, బాగుంది. ధర్మం కోసం నిలబడటం అంటే భజన చేయడం కాదు, జనం కోసం నిలబడడం. సూపర్ హిట్ అన్న. ప్రతి షాట్ ఎక్సలెంట్ ఉందన్న. అసలు యాజ్ ఎ ఫ్యాన్గా కాదు, రియల్గా చెప్తున్నా. ప్రతి సీన్, ప్రతి షాట్ అయితే సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశారు. ఎవ్రీ సీన్ చాలా బాగుందన్న. ఎంజాయ్ చేస్తారు, 200% ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఉందన్న. ఇది చావా సినిమాకే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా, అలాగే ఈ సినిమా కూడా చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇది కంప్లీట్లీ సనాతన ధర్మం రిలేటెడ్ సినిమా. అంటే సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందన్న. పార్ట్ 2 గురించి ఈగర్లీ వెయిటింగ్ అన్న. సూపర్ ఉంది సినిమా అయితే.
బాగానే ఉందన్న. బాగుంది బాగుంది అన్న ఒక నిమిషం జరగన్న వాళ్ళు అరే ఆగిపోయి నువ్వు పవన్ కళ్యాణ్ గారి వీరత్వం ఎలా ఉంటుంది ఈ సినిమాలో చూసాం. ఆయన నిజంగా ముందుగా ఈ సినిమా ఇంత హిట్ అవడానికి కారణం మణిశర్మ గారి మామూలుగా లేదు. సినిమా ఎక్కడ ఎలా ఉండాలంటే అలా ఉంది. ఇంకా సెకండ్ పార్ట్ 2 రావడానికి ఎదురు చూస్తున్నాం. చాలా చాలా బాగుంది సినిమా. పర్వాలేదు, అనసూయ అంత కాదు. సినిమా సాంగ్లో చాలా ఇరగదీసేసింది ఆమె. చాలా మంచి సాంగ్ అది. చాలా చాలా బాగుంది సినిమా. కొంతమంది ఏదో ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంట్రుక కూడా కదపలేరు పవన్ కళ్యాణ్ ఎంట్రుక. నిజం చెప్తున్నా, ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అంటే అంత హిట్. రాసి పెట్టుకున్నా బ్రహ్మాండంగా. 5 సంవత్సరాల ప్రయత్నం కాదు. సెకండ్ హాఫ్ కోసం సెకండ్ హాఫ్ వచ్చిందంటే బాహుబలి రికార్డులు ఏం సరిపోవు. సూపర్ డూపర్ హిట్. చాలా చాలా బాగుందమ్మా సినిమా. రేటింగ్ 5. సూపర్ సినిమా. ఇన్ని రోజులు గల్లీ లీడర్, ఇప్పుడు ఢిల్లీ లీడర్. ఇన్ని రోజులు గల్లీ హీరో, ఇప్పుడు ఢిల్లీ హీరో. సూపర్ ఉంది, నాకు నచ్చింది. మీ ఇష్టం చూడండి, లేకపోతే లేదు. సూపర్ ఉంది సినిమా, నాకు నచ్చింది. నా ఇష్టం, నా డబ్బులు. ఫుల్ దిల్ ఖుషి, ఫుల్ ఎంజాయ్. అమ్మాయి కన్నా సూపర్ ఉన్నాయి. మొత్తం పవన్ కళ్యాణ్ తీసుకొని మోసుకొని పోయినా. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ నెత్తిన మీద పెట్టుకొని పోయినా. ఆ మ్యూజిక్ కొట్టినాడు, గుద్ద వల్ల కొట్టిండు అన్న. మొత్తం షేక్ అయిపోతుంది, థియేటర్ మొత్తం ఊగిపోతుంది. సో మెయిన్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ మన టైటిల్ కార్డ్ అయినా సరే, లేదంటే హీరో ఎంట్రన్స్ అయినా సరే, కుస్తీ ఫైట్ అయినా సరే, లేదంటే చార్మినార్ ఫైట్ అయినా సరే చాలా బాగా వచ్చాయి. సినిమాకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక స్టెప్ ఎక్కువే ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే 10 మెట్లు కిందే ఉంది ఇది. సెకండ్ హాఫ్ మొత్తం ఆ రాడ్ విఎఫ్ఎక్స్ వల్ల మొత్తం సీన్స్ కూడా చెడిపోయాయి ఆ విఎఫ్ఎక్స్ వల్ల. అది కొంచెం మంచిగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే అంటారు, ఒకరి విజన్ ఏదైతే స్టార్ట్ అయిందో ఎగ్జిక్యూషన్ కూడా ఆయనతోనే కంప్లీట్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ అసలు సంబంధం లేకుండా పోయింది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంత బాగా వచ్చిందో సెకండ్ హాఫ్ అంత దరిద్రంగా వచ్చింది. వస్తుందట ఈ సినిమా, మరి అంత బాగుంది. అది కథాంశం చూస్తుంటే ఒక బాహుబలి సినిమాలో మనం ఆ మహిష్మతి సామ్రాజ్యం, ఆ కోటలు ఎలా ఉన్నాయో అలాంటి ఒక చరిత్ర ఉంది ఈ సినిమాలో. మీకు తెలియదు, చాలామందికి తెలియదు. ఈ సినిమా చరిత్రలో మీకు చూడాలి. హరిహర ఈరమల్లు ఎవరు అనేటువంటి చరిత్ర చూస్తూ తెలుసుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్ గురించే కాదు, హరిహర వీరమల్లు చరిత్ర గురించి తెలుసుకోవాలి అందరూ. తెలుగోడు చరిత్ర ఇది. మన తెలుగోళ్ళ చరిత్ర. ఈ చరిత్ర ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా నేను మరీ వినిపించుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరియు దర్శకులకు, కీరవాణి ముఖ్యంగా కీరవాణి గారికి, కీరవాణి సంగీతం బాగా మంచిగా ఉందమ్మా. ఒక పాట పాడినరు, మంగ్లీ గారు కూడా ఒక పాట పాడారు. అది కూడా అద్భుతంగా చాలా బాగుంది. పాటలు మాత్రం అన్నీ బాగున్నాయి సినిమాలో. అందరూ చూడొచ్చు సినిమా. మా చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమాకి రారి. హరిహర ఈరమల్లు చరిత్ర తెలుసుకోవాలి, అందరూ రావాలి, సినిమా థియేటర్ చూడాలి. అందరికీ మనవి చేసుకుంటూ ఇట్లాంటి సినిమాలు వందల సినిమాలు చూసాం. మన చదువు కోసం పనికిరాలే, ఈ సినిమా పనికి వస్తుంది మన చదువు కోసం. ఎందుకంటే ప్రతి ఒక్కరు విద్యార్థులకు చూపించండి. తల్లిదండ్రులారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సినిమా చూడకుండా పర్లేదు, మీ పిల్లలను చూపించండి. ఎందుకంటే ఈ సినిమా చూడడం వలన వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, దిమాగ్ పెరుగుతుంది. 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు దిగుతుంది. హిస్టరీ నుంచి దొరుకుతుంది, పాలిటిక్స్ నుంచి దిగుతుంది, ఎకనామిక్స్ నుంచి దిగుతుంది. మనం చదివేది ఉద్యోగం కోసం. ఈ సినిమా చూడు, ఉద్యోగం కొట్టు. జై హింద్, జై పిఎస్పీకి.